ఈ లోకంలో నీకు తండ్రిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇక్కడ మాత్రమే నీకు తండ్రిగా ఉండడానికి కాదు, ఇక్కడ నీకు తండ్రిగా ఉండి తన బాధ్యతను ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే వదిలేసేవాడు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచా. ఎందుకు? అక్కడ కూడా నీకు తండ్రిగా ఉండడానికి, ఇక్కడ అక్కడ నిత్యుడగు తండ్రిగా నీవు ఆరాధించుచున్న యేసయ్య నువ్వు నిజముగా గ్రహించగలిగితే నువ్వు ఊర కూర్చోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ సంతోషం ఈరోజు పరిశుద్ధాత్ముడు పుట్టించునుగాక. ఆయన ఎవరో తెలియచేసి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా ఆయన నీతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇంకా ఎవరమ్మా ఈ శిశువు? ఈ బాలుడు ఎవరు? సమాధానకర్త. ఏమండి, మిమ్మల్ని తండ్రితో సమాధానపరచడానికి సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు దిగి వచ్చి ఒక చేత్తో తండ్రిని పట్టుకుని మరొక చేత్తో నిన్ను పట్టుకుని ఆ పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళి తండ్రితో సమాధానపరచడానికి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. పట్టుకున్నావా ఆయన చెయ్యి? అవసరాన్ని పట్టుకుని వదిలేస్తున్నావా? ఆమెను హల్లెలూయా. ఏమండి, పెద్దలు పిల్లలు కలిసి వెళుతున్నప్పుడు పిల్లలు చెయ్యి పట్టుకుంటే ఎక్కడైనా వారు వదిలేసే అవకాశం ఉంది, వదిలేస్తారు అప్పుడప్పుడు. కానీ తల్లిదండ్రులే పిల్లల చేతులు పట్టుకుంటే వదిలిపెడతారా? ఈరోజు నా యేసయ్య ఈ సాయంకాలం నీ చెయ్యి పట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ కుటుంబాన్ని పట్టుకున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికే ఆయన దిగి వచ్చాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగరబత్తి కాలిపోద్ది, బూడిదైపోద్ది, కనబడదు. కానీ నా దేవుడు మధ్యవర్తిగా ఆకాశముకి భూమికి తండ్రికి పిల్లలుగా పిలువబడుతున్న మనకి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు నా యేసు క్రీస్తు ప్రభు. అందుకే లోకమంతా సంబరం, అందుకే లోకమంతా యేసుని ఆరాధిస్తుంది. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బొడగలు కట్టుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం ఇది కాదు క్రిస్మస్ అంటే. తండ్రితో సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిగా దిగి వచ్చాడు కాబట్టి, నిన్ను ప్రేమించి నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన యేసు, ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా గొప్ప విచిత్రం తెలుసా? ఏమంటే దేవునితో సమాధానపరిచేవాడు మాత్రమే కాదు, ఈ లోకంలో పౌలు గారు అంటారు కదా మీకును మాకును సమాధానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడి ఉంటుంది. మీకును మాకును సమాధానము కలుగు చేయడానికి ఆయన సిలువలో ద్వేషాన్ని సంహరించెను. ఏ ద్వేషం ఉందో, మనుషుల మధ్య ఏ అసూయలు ఉన్నాయో, ఏ పగలున్నాయో సిలువలో వాటన్నిటిని ఆయన సంహరించాడు. ఈరోజు మనం ఎవరమట? దేవునికి ఇష్టలం. యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే కాదు, పిలువబడిన అన్యజనమైన మనకు కూడా, అలాగున్న యూదులతో కలిసి మనం కూడా ఏకమై ఉన్నామని చెప్పి, మనందరం దేవుని పిల్లలమై ఉన్నామని చెప్పి తెలియచేయడానికే సులువు మీద ద్వేషాన్ని సంహరించాడు. అందుకే ఆయన సమాధానకర్త. ఇంకొక గొప్ప మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువుని అప్పచెబుతూ ఉన్నప్పుడు ఏమండి, బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి ఈ పిలాతులు, ఏమండి ఈ హేరోదులు కలిసిపోయారట. ఆమెన్ హల్లెలూయా. యేసయ్య ఎంత సమాధానకర్త అంటే శత్రువుల మధ్యలో కూడా సమాధానము కలుగు చేయువాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ 2025 క్రిస్మస్ ఆనందములో నీ పక్క వారితో, నీ కుటుంబముతో, నీ అత్త మామలతో, నీ కోడలతో, కూతురుతో, నీ అన్నదమ్ములతో ఏదైనా ద్వేషముందా? నా యేసయ్య సిలువలో దాన్ని సంహరించాడు. ఈ నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో సమాధానము కలుగుజేయునుగాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన బాలుడు కాదు అని?
ఆయన శిశువుగా పుట్టలేదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్షకుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు లోకానికి చెప్పాల్సింది ఎవరు? యేసు ప్రభు. అమ్మా, లోకము ప్రశ్నించే కాలానికి వచ్చేసాం, వ్యతిరేకించే కాలానికి వచ్చేసాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మాట్లాడతాడు. అందరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరైనా పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకున్నారా చదవడానికి? అయితే చదవండి. గలతీయులకు రాసిన పత్రిక, అలాగే 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువు తల్లి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుడైన యేసును పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ తల్లి. వినండి ఈ మాట. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆమెన్, హల్లెలూయా. మరొకసారి కాలము సంపూర్ణమైంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఏమండి ప్రకటన గ్రంథకర్త రాస్తాడు కదా, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంతోషముతో మాత్రమే కాదు, ఆరాధనతో ప్రభుని మెలకువ కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఆమెన్. క్రిస్మస్ ఆరాధనలో సంతోషముతో పాటు ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. కారణం, కాలము పరిపూర్ణమైనది. ఆయన చేతిలో ఉన్నది. గొడ్డలి చెట్లు వేరన పెట్టబడి ఉన్నది. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడనే మాట మనము గ్రహించుదుముగాక. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? యేసయ్య త్వరగా వచ్చుచున్నానని 2025 సంవత్సరాల క్రితమే తెలియచేస్తే మనలో ఏ చలనం లేదు. నా కొరకు పుట్టాడు కాదు, నిన్ను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాను, నువ్వు గ్రహింపులోనికి రావాలి. ఆమేన్. ఆయన పుట్టాడు వస్తాడులే అన్నట్టు ఉండకూడదు. మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏ జామో ఏ గడియో ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? మనం సిద్ధంగా లేం, కానీ ఒక్కడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరండి ఆయన? సిద్ధంగా ఉన్నవాడు ఎవరైనా? యేసయ్య వస్తున్నాడు అని నమ్మి సిద్ధపడుతూ వడివడిగా వాడి కర్తవ్యం చేస్తున్నవాడు ఒకడున్నాడు. ఎవరైనా? అపవాది. ఎంత గలిబిలి చేస్తున్నాడండి, ఎంత కలవరమండి. సేవకుల మధ్యలో ఐక్యత లేదు, సహోదరుల మధ్యలో ఐక్యత లేదు, ప్రభు వాక్యం మాట వినట్లేదు. సత్యము కొంత చేదుగా ఉన్నా అది పోను తీయగా ఉండదన్నట్లుగా మీరు గ్రహించగలిగితే ఈ మాట, దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి భయం లేదు, మనకి జాగ్రత్త లేదు, మనకి మెలకువ లేదు. ఎవరి కొరకైతే రాయబడింది ఈ మాట, ఆ మాటని గ్రహింపులోనికి క్రైస్తవులు నేటి దినాల్లో తీసుకోవట్లేదు. వస్తాడలే. ఎంతసేపు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, అత్యంత ప్రేమ స్వరూపుడా, కృపా కనికరము గల దేవా, కృప చూపుట యందు ఐశ్వర్యవంతుడా, మమ్మల్ని కాపు కాయుచున్నవాడా ఎంతసేపు మన ప్రార్థన ఎలా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎలాగ ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థన చేశారో తెలుసా? భేకరుండా, భయంకరుడా, రోషము కలిగిన వాడా, అగ్ని వలె దిగివచ్చుచున్నవాడా. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని అలాగూ చూడగలుగుతావో, నీ హృదయంలో భయమును వణుకును కలిగజేసి ఆయన రాకడకు సిద్ధపరిచేదే నిజమైన క్రిస్మస్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను సిద్ధపరచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి తన చిత్తాన్ని జరిగించాడు. తన పనంతటిని జరిగించి లోక మానవాళి పాప శాప బంధకాల నుంచి విడిపించి తానే బలి అర్పణయ్యి మనందరినీ విమోచించి నీతిమంతులుగా తీర్చి ఆయన తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళి మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను హల్లెలూయా.
మరలొకసారి కాలము పరిపూర్ణమైందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుతూ ఉన్నాడు. రక్షణ వాడలోనికి రమ్మని పిలుచుచున్నాడు. నువ్వు మందిరానికి వచ్చి ఆగిపోతూ ఉన్నా, మందిరానికి రావటంలో క్రమం లేకపోయినా, దైవజనుడన్నా దేవుడన్నా భయం లేకపోయినా, దైవజనుడు నిన్ను బ్రతిమలాడుతున్నా, అమ్మా మందిరానికి రండి, అయ్యా మందిరానికి రండి అని బ్రతిమలాడుతున్న దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఇంకా ఇంకా దీర్ఘ శాంతము చూపడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నిర్లక్ష్యముగా, క్రమము లేకుండా, పరిశుద్ధత లేకుండా, వచ్చి రానట్టుగా, ఏకీపించినట్టుగా నీ ఇష్టానికి నువ్వు భక్తి చేస్తూ ఉండగా ఇంకా ఆయన దీర్ఘ శాంతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘ శాంతము వహిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. నువ్వు జాగ్రత్త పడి ఆయన ఎవరో, మరలా వచ్చుచున్న వారు ఎవరో నీకు అర్థమై నువ్వు సిద్ధపడితే ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఒక అమూల్యమైన మాటను మనం చదువుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు, హల్లో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడట. ఎందుకు తెలుసా? మనమట దత్తపుత్రులం. హలో, వింటున్నారా మీరు? పిల్లల్ని అలాగా ఆడుకోనివ్వండి. వాక్యం వారికి అర్థం కాదు కదా, కానీ పెద్దవాళ్ళైన వారు ఏ ఒక్కరూ వాక్యాన్ని విస్మరించకండి. సర్వసత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ 2025 ఇదే చివరి క్రిస్మస్గా మీరు భావించి